వివిధ శాఖలపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 18న కేబినెట్ భేటీ ఉంటుందని చెప్పారు. రాష్ట్ర విభజన అంశాలు, రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై కేబినెట్లో చర్చించనున్నారు. ఇటు తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లైన సందర్భంగా ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఏఐసీసీకి రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగుల కేటాయింపు మొదలు ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన పెండింగ్ ఇష్యూస్ అన్నిటిపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. యాదగిరి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, సీఎం సమీక్షకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సౌజన్య, పార్లమెంటు ఎన్నికల తర్వాత మొదటిసారిగా సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. ఇవల్ల వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మంత్రులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అయితే ప్రధానంగా రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాల మీదనే ఎక్కువగా ఈ సమావేశాలలో చర్చించినట్లు మనకు తెలుస్తూ ఉంది. అంటే జూన్ 2 నాటికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. సో ఏదైతే మనము రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాల తర్వాత ఉమ్మడి హైదరాబాద్గా ఉన్నటువంటి హైదరాబాదు ఇక తెలంగాణకే ఉంటుంది. సో అప్పట్లో ఏవేవైతే ఈ అంశాలు అప్పట్లో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారో దానికి సంబంధించిన దాని మీద పూర్తి స్థాయిలో అసలు ఏమేమి ఉన్నాయి, ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో అధికారులతో ఇవాళ చర్చించారు. దీంతోపాటు షెడ్యూల్ 9, 10లో ఉన్నటువంటి ఆస్తులు, అప్పులకు సంబంధించి అసలు ఏమేమి ఉన్నాయి, ఇప్పటి వరకు ఈ ఒప్పందం ప్రకారం ఏమేమి తీసుకున్నారు, సో ఈ ఏపీ తెలంగాణ మధ్యలో ఉన్నటువంటి ఒప్పందాలలో ఇప్పటి వరకు ఏమేమి రావాల్సి ఉన్నాయి, అక్కడ ఇంకా ఇవ్వాల్సినవి ఏమున్నాయి, సో ఏమేమి పెండింగ్ ఉన్నాయి అనే దానిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. దానికి సంబంధించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ 10 సంవత్సరాల పాటు ఉమ్మడి హైదరాబాద్గా ఉంది కాబట్టి దీంతోపాటు ఇక్కడ కొన్ని గెస్ట్ హౌస్, లెక్వ్యూ గెస్ట్ హౌస్ లాంటివి కూడా కొన్ని ఏపీకి కేటాయించారు. సో జూన్ 2 తర్వాత లెక్వ్యూ గెస్ట్ హౌస్ లాంటివన్నీ కూడా, అంటే ఏపీకి కేటాయించినటువంటి అన్నీ కూడా తెలంగాణకి వర్తిస్తాయి కాబట్టి సో అలాంటివి జూన్ 2 తర్వాత తెలంగాణకు వర్తించేలా అధికారులు అలాంటి వాటిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించినట్లు తెలుస్తూ ఉన్నది. ఇక ఉద్యోగుల విభజనకు సంబంధించి కూడా ఏదైతే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించి ఎలాంటి చిక్కులు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా, కోర్టు ఇష్యూలు ముందుకు రాకుండా సో ఉద్యోగుల విభజనకు సంబంధించి కూడా దానిపైన కూడా ఫోకస్ పెట్టాలని చెప్పేసి అధికారులకు సూచించారు. అయితే ఇప్పటివరకు ఈ 10 ఏళ్ల కాలంలో ఈ ఏపీ తెలంగాణ మధ్యలో ఉన్నటువంటి ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, సో ఇప్పటి వరకు ఏమి పరిష్కరించుకున్నారు, ఎలాంటి వాటిపైన చర్చించారు, సో విద్యుత్ బకాయిలకు సంబంధించి కూడా ఇప్పటికే చాలాసార్లు దీని మీద చర్చ కూడా వచ్చింది. సో ఈ విద్యుత్ బకాయిలకు సంబంధించి ఎలాంటి చర్చలు జరిగినాయి, సో గతంలో ఏపీ ప్రభుత్వం ఏమన్నది, తెలంగాణ ప్రభుత్వం ఏమన్నది, సో ఇవన్నీ ఇంకా ఉండాల్సిన పెండింగ్ ఏమేమి ఉన్నాయి, సో తెలంగాణకు రావాల్సినవి ఇంకా ఏమేమి ఉన్నాయి, ఆస్తులు ఎంత, అప్పులు ఏమి ఉన్నాయి, సో ఇట్లా ఓవరాల్గా ఈ రాష్ట్ర విభజనకు సంబంధించి పూర్తి స్థాయిలో 10 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి జూన్ 2కి సో ఇక్కడ తెలంగాణకు రావాల్సిన తెలంగాణకు, ఏపీకి వెళ్ళాల్సిన ఏపీకి సో ఎలాంటివి కూడా చిక్కు లేకుండా, ఎలాంటి కోర్టు ఇష్యూస్ లేకుండా, ఇబ్బందులు తలెత్తకుండా అలాంటివన్నీ కూడా పంపకాలు జరిగే విధంగా ఒక ప్రణాళికను రూపొందించాలని చెప్పేసి అధికారులకు సూచించారు. అయితే దీనికి సంబంధించి ఈ నెల 18న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించి ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే ఈ రాష్ట్ర విభజనకు సంబంధించిన హామీలు ఉన్నాయో దానికి సంబంధించిన దానిపైన ఎక్కువగా చర్చించే అవకాశం అయితే కనబడుతున్నది. ఇప్పటికీ అధికారులకు సూచించారు కాబట్టి సో దీనికి సంబంధించి ఒక ప్రత్యేకంగా రిపోర్టు కూడా తయారు చేసే అవకాశం ఉంటుంది. సో ఆ రిపోర్టు ఆధారంగా ఎట్లా ముందుకెళ్ళాలి, ఏంటి, ఇంకా చెల్లించాల్సిన ఏమున్నాయి, మనకు రావాల్సిన ఏమున్నాయి, సో ఇలాంటి వాటిపైన పూర్తి స్థాయిలో చర్చించి జూన్ 2 లోపు వీటన్నిటిని కూడా ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంటుంది. దానిపై ఆ దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు సూచించారు. 18న నిర్వహించే రాష్ట్ర క్యాబినెట్లో
దీనిపైన చర్చించే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఉద్యోగుల కేటాయింపు విషయంలో కూడా అసలు ఎంతమంది ఉద్యోగులు ఇక్కడ ఉన్నారు, ఇంకా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఎంతమంది ఉన్నారు, ఇటు నుంచి ఎంతమంది పోవాల్సి ఉంటుంది, ఇంకా ఎందుకు ఉండాల్సిన అవసరం వచ్చింది, ఇన్నాళ్ళు ఎందుకు పంపలేదు, ఇట్లా ప్రతి దాని విషయంలో కూడా ఈ 10 ఏళ్ల కాలంలో గత ప్రభుత్వం ఏం చేసింది, అసలు ఈ రాష్ట్ర పూర్వ విభజన చట్టం సంబంధించి ఏం చేసింది, ఇంకా చేయాల్సింది ఏంటి, చర్చలు ఏం జరిగాయి, ఏపీ తెలంగాణ మధ్యలో ఇప్పటివరకు జరిగిన చర్చలు ఏంటి, సో పెండింగ్లో ఉన్న ఏమేంటి అనే దానిపైననే ప్రధానంగా ఈ రాష్ట్ర కేబినెట్లో చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ఇక వీటితో పాటు ఈ మధ్య కాలంలో కురిసినటువంటి వర్షాల వల్ల ధాన్యం అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో తడిసింది. సో అదంతా కూడా చాలామంది రైతులు ఆ తడిసిన ధాన్యంతో కొంత ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఆ తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి, ఎలాంటి ఇబ్బందులు రాకుండా రైతులను ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది అనే దానిపైన కూడా అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు అయితే చేసినట్లు తెలుస్తుంది. సో ఓవరాల్గా ఈ జూన్ 2తో ఇక తెలంగాణ ఏపీ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ, ఏపీకి సంబంధించి ఏపీ ప్రత్యేకంగా ఉండబోతున్నాయి, ఎలాంటి లింకులు కూడా ఉండవు. సో ఇది పూర్తి అవుతుంది కాబట్టి ఆస్తులు, అప్పులు, ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి అంశాల మీద చర్చించి వాటిపైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సౌజన్య. రైట్ యాద్గిరి, థ్యాంక్ యూ.